పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్ ప్రోస్టేట్ ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. నిద్ర ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటారు? మన బాడీ ఎలా ఉంటుందంటే ఒక సెల్, ఒక టిష్యూ, ఒక ఆర్గాన్, ఒక సిస్టమ్. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉండాలంటే మనిషికి నిద్ర లేకపోతే త్రూఅవుట్ ద డే వీక్ అయిపోతాం. ఒక మనిషికి అట్లీస్ట్ 7 to 8 అవర్స్. మనకి నిద్ర వచ్చే వాసనలు ఏంటండి? లావెండర్ ఒకటి చెప్తారు, శాండిల్ స్మెల్ బాగుంటుంది, జాస్మిన్ స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ కూడా నిద్ర మంచిగా. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్లీప్ అండ్ బెస్ట్ టైం టు వేకప్? ఎర్లీగా అంటే ఇప్పుడు మీరు 7:30 to 8:30, 8:30, 9 లోపల పడుకున్నారనుకోండి, మీరు ఎర్లీగా మార్నింగ్ మోషన్కి వెళ్ళట్లేదు, హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, బరువు పెరిగిపోతున్నాం, థైరాయిడ్ పెరిగిపోతుంది, బీపీలు, షుగర్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం మామూలుగా హెల్దీగా ఉండడానికి ఆహారపు అలవాట్లన్నీ మాట్లాడుతూ ఉంటాం. వెయిట్ తగ్గాలి, ఇది తినకండి, అది తినండి అని చెప్తూ ఉంటాం. కానీ చాలా కీలకమైనది లైఫ్ స్టైల్లో అందరికీ తెలుసు, నిద్ర. నిద్ర చుట్టూ ఉండే అన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇవాళ మనతో పాటు ద మోస్ట్ చార్మింగ్ అండ్ చాలా చక్కగా మృదువైన తన కంఠంతో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే న్యాచురోపతి వైద్యులు, సుపరిచితులు, మోటివేటర్ మనందరికీ డాక్టర్ షగుఫ్తా ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ షగుఫ్తా, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. యూ లుక్ సో లవ్లీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఎప్పుడు నిద్ర గురించి, నిద్రని అండర్మైన్ చేసేస్తాం అనిపిస్తుంది మనకి. నిద్రపోవడానికి చేసే చిట్కాలు, నిద్ర లేకపోతే ఏం చేయాలి, 3 రోజులు నిద్ర లేకపోతే ఎలా మేకప్ చేయాలి, వీటన్నిటికి వాళ్ళ సమాధానం అనమాట. నిద్ర ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటారు? సో మెయిన్ ఇంపార్టెంట్, ఈ బాడీలో ప్రతి అవయవం, మన బాడీ ఎలా ఉంటుందంటే ఒక సెల్, ఒక టిష్యూ, ఒక ఆర్గాన్, ఒక సిస్టమ్. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉండాలంటే మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బండికి ఇంజన్ లేకపోతే కదపగలుగుతామా? కదపలేము, అది పడేయాల్సిందే ఇంకా. సో అలాగా మనిషికి నిద్ర లేకపోతే త్రూఅవుట్ ద డే వీక్ అయిపోతామా. ఒక మనిషికి అట్లీస్ట్ 7 to 8 అవర్స్ స్లీప్, డీప్ స్లీప్ ఉండాలి. ఇప్పుడు స్లీపే చాలా పెద్ద ప్రాబ్లం అన్నిటికీ. మార్నింగ్ మోషన్కి వెళ్ళట్లేదు, హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అయిపోయింది, బరువు పెరిగిపోతున్నాం, థైరాయిడ్ పెరిగిపోతుంది, బీపీలు, షుగర్, ఎవ్రీ కంప్లైంట్. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినా ఫస్ట్ మీరు ఎంతసేపు పడుకుంటారని అడుగుతాం. అవును, నేను అడిగే ప్రతి పేషెంట్కి మీరు స్లీప్ ఎలా ఉంది మిమ్మల్ని అడుగుతాను. ఆ స్లీప్లో 12కి పడుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు, 2 o'clock పడుకుంటాం ఉన్నారు, 10కి పడుకుంటాం అనుకునే వాళ్ళు. సో పడుకుంటున్నారు కానీ ఆ డీప్ స్లీప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో మనిషి నిద్రపోవాలంటే చాలా రెమెడీస్ మీకు తెలుసు, కానీ నిద్రపోవడానికి ప్రశాంతమైన మనసు ఉండాలి ఫస్ట్. అమ్మో, అది అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే మేము కూడా వెళ్ళి తెచ్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవర్ థింకింగ్. నిన్న మొన్న నిద్ర పట్టలేదు, ఈ రోజు పడతాదో లేదన్న నెగిటివ్ థాట్ ఎక్కువ. అది ఎప్పుడు పెట్టుకోదు. మనిషి పడుకుంటున్నారంటే పగలంతా అలిసిపోతాం. అలా వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుందా? డెఫినెట్గా నిద్రపోదు. శరీరం అంతా అలిసిపోయి ఉంటుంది, చెమటతో ఇదే అయిపోయి ఉంటుంది. సో మనం వచ్చి మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు అన్నీ ఆపేసి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటే ఏంటి? ధ్యానంలో కూర్చొని ఎటో వెళ్ళిపోవడం కాదు. ధ్యానం అంటే నథింగ్ బట్ నేను పాజిటివ్గా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, ఒక 2-3 వర్డ్స్ని మన మనసులో 100 సార్లు అనుకోవడం. అది అనుకోండి, అది ఏకాగ్రత అండి. అసలు ఏకాగ్రత ఉంటే కరెక్ట్గా రెగ్యులర్ యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రాణాయామ కానీ ఇవి చేస్తున్న వాళ్ళకి ఇన్సోమియా అంటే నిద్రలేమి సమస్య అంటే ఏంటనేది కూడా క్వశ్చన్ మార్క్, తెలియదు వాళ్ళకి. అసలు ఎంత పనన్నా చేసుకోండి, ఇప్పుడు పగలంతా పని చేయాలి, రాత్రి ఇంకా పడుకోవాలి. రివర్స్ అయిపోయింది, రాత్రంతా తినడము, పగలు పడుకోవడానికి ట్రై చేస్తారు. ఆ వాతావరణానికి అగైనెస్ట్గా పని చేస్తే రోగాలు కూడా అంతే విధంగా వస్తాయి. కానీ అప్పుడే తన్నుకుంటూ ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? అలా వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. నేను త్రాటక క్రియ అని చెప్తాను. త్రాటక క్రియ అంటే మనం చాలా మందికి తెలుసు, మనం రూమ్ లైట్ అన్ని ఆపేసి ఒక టేబుల్ లాంటిది వెలిగించుకొని, ఒక క్యాండిల్ని వెలిగించుకొని దాన్ని తదేకంగా ఏకాగ్రతతో చూడడం. దానివల్ల ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. పిల్లల మెమొరీకి మాత్రం అల్టిమేట్ అనమాట. అంటే దాన్ని ఎలా కాసేపు తీక్షణంగా చూడాలి. ఇప్పుడు ఒక క్యాండిల్ని ఎదురుగా వెలిగించాము, దాన్ని చూస్తున్నాం ఇలాగా కళ్ళ ఆర్పకుండా. 30 to 1 వరకు రివర్స్ కౌంట్ చేయండి. 30, 28, 27, 26 అలా రివర్స్ కౌంట్ చేయండి. జస్ట్ తర్వాత ఐస్ బ్లింక్ చేయండి. ఐస్లో నుంచి కొద్దిగా వేడిగా ఏమైనా కొద్దిగా ఓవర్ హీట్ ఉన్నా కూడా వేడిగా వాటర్ వస్తాయి. ఒక 2 to 3 టైమ్స్ అయిన తర్వాత ఆ వాటర్ తగ్గుతుంది. మళ్ళీ అలా చూడండి, జస్ట్ 10 minutes. త్రాటక క్రియ ఈజ్ ద బెస్టెస్ట్ ప్రొసీజర్. చాలామంది ఎగ్జామ్ గోయింగ్ పిల్లలు కానీ, లేదంటే మతిమరుపు ఉన్న పిల్లలు కానీ, లేదా మాట వినట్లేదు మా పిల్లలు, సో చాలామంది నిద్రలేదు మాకు, సో ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉండేవాళ్ళు అందరూ త్రాటక క్రియకి వస్తారు మన దగ్గరికి. త్రాటక క్రియ జస్ట్ ఒక 10 minutes, జస్ట్ 2 to 3 classes ఎక్స్ప్లెయిన్ చేసి, అదొక ఒక ప్రొసీజర్ ఉంటుంది. కళ్ళు క్లీన్ చేయాలి, తడి క్లాత్ వేయాలి కళ్ళపైన, దానికి ఒక 5 minutes కొన్ని హెడ్ దగ్గర సాజిటల్ సూచన, కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఇవ్వాలి. దాని తర్వాత మనం త్రాటక్రియ చేయిస్తే
అద్భుతమైన రిజల్ట్స్. ఎవరికైనా నిద్ర లేదా అండ్ స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతున్నారా, లేదంటే మనం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, పొద్దున్నే లేచి యోగా చేసుకోండి. సాయంత్రం పడుకునే ముందు 7 to 10 minutes మాత్రమే త్రాటక క్రియ చేయండి. 100% మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర వస్తుంది దాంతో. అలా కాకుండా మనం పూర్వం విన్నాము, పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగడం, లేకపోతే ఇంకేదైనా అంటే పసుపు వేసుకుని, ఇలాంటివి కూడా మనకి నిద్ర వస్తుంది బాగా వామ్ మిల్క్తో అంటారు. అందులో షుగర్ వేయాలా వేయకూడదా, ఇలాంటివి ఏం చేయాలి డాక్టర్ సో కొన్ని ఎలా ఉంటాయంటే సుమా గారు, మనము కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర రాదు. మనం అనుకున్నట్టే మనం పగలంతా అలిసిపోతున్నాం, వచ్చిన తర్వాత కొన్ని బాడీలో సరిగా ఫుడ్లో మనం కరెక్ట్గా వెళ్ళట్లేదు, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నిద్ర రాదు. కొంతమందికి హై థైరాయిడ్ లెవెల్స్ ఉంటే కూడా నిద్ర రాదు, డయాబెటీస్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటే కూడా నిద్ర రాదు. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కొంతమంది కొన్ని పడతాయి, కొన్ని పడవు. మిల్క్ అద్భుతం. ఆవు పాలు, మంచిగా ఆవు పాలు తీసుకొని, ఆవు పాలు కూడా తెచ్చిన వెంటనే కొద్దిగా లిక్విడ్ లాగా, అంటే కొద్దిగా డైల్యూట్ చేసుకోండి. టీ కప్ అంత ఆవు పాలు ఉంటే ఇంకొద్దిగా టీ కప్ అంత నీళ్ళు వేసుకొని పిస్తా పౌడర్ కలుపుకోండి. ఏం చేయాలి? పిస్తా ఉంటది కదా, పిస్తా పప్పు. పిస్తాలో కూడా కొంచెం నిద్ర వచ్చే గుణాలు ఉంటాయి. చాలా గసగసాలు కూడా నేను విన్నానండి. కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, బట్ గసగసాలు అద్భుతం. అండ్ మిల్క్ మనం పాతకాల పద్ధతులే, దాన్ని జస్ట్ శరీర తత్వాన్ని బట్టి పడతాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలంతే. అంటే సో మంచిగా ఆవు పాలల్లో పిస్తా పౌడర్ 1 స్పూన్ కలుపుకొని మంచిగా పడుకోవడానికి ఒక 1/2 hour ముందు, అప్పుడే కాదు, తాగిన వెంటనే పడుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగేసి హ్యాపీగా త్రాటక్రియ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని రూమ్ లైట్లన్నీ ఆపేసి ఎదురుగా మొబైల్ పెట్టుకున్నారు. అదొక పెద్ద పొరపాటు. పెద్ద ప్రాబ్లం నిద్రకి అదొక పెద్ద మొబైల్. ఎందుకంటే మనం పగలంతా అలిసిపోతామా, లాస్ట్ పడుకునే టైం మన టైం, సెల్ఫ్ టైం అంటారు. అది సెల్ఫ్ టైం అంటే పాడు చేసుకోవడమా, కళ్ళని స్కిన్ని పాడు చేసుకోవడమా. మొబైల్ దయచేసి చెప్తున్నాను, 3 సూత్రాలు. పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేసేయండి దయచేసి. 2 hours ముందు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయిపోండి. 1 hour ముందు మొబైల్ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ జరగవు, బట్ ప్రయత్నిద్దాం. అట్లీస్ట్ ప్రయత్నిస్తే కొంతవరకు కొంత. డాక్టర్ షగుఫ్తా, ఇలాగే నాకు ఒక డౌట్ ఏంటంటే, నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసే వాళ్ళకి ఏమిటి పరిష్కారం? వాళ్ళకి మామూలుగా మనం సర్కేడియన్ రిథమ్ అని ఇవన్నీ చెప్తాం, కానీ మనకి ఎంతమంది నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. పోలీస్ వ్యవస్థ కావచ్చు, అలాగే మనకి కాల్ సెంటర్ వాళ్ళు కావచ్చు, మనకి వాచ్మ్యాన్ల వ్యవస్థ, సెక్యూరిటీ గార్డ్స్, పాపం రాత్రి వాళ్ళు మేలుకొని మనని కాపాడుతున్నారు. సో ఏంటి వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ వర్క్ స్టైల్ ఇలా ఉంది కాబట్టి మనము డెఫినెట్గా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే, అరే మనం నైట్ షిఫ్ట్ చేస్తున్నాము అంటే సరిగా నిద్ర ఉండదు మనకి. ఆ నిద్ర ఉండదు అనుకున్నప్పుడు మనం ఆహారంలో జాగ్రత్త ఉండాలి. నిద్ర నైట్ షిఫ్ట్ అయిపోయా, ఫుడ్ కూడా మొత్తం జంక్ ఫుడ్ అయిపోయా, యోగా కూడా ఏం లేకపోయా, ఫిజికల్ యాక్టివిటీ లేవు, లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయా వాళ్ళు. ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఇంకా ఒకటి కాదు. సో డెఫినెట్గా మీ వర్క్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే, పడుకుంటున్నప్పుడు దయచేసి మీరు ఎంత నైట్ షిఫ్ట్ చేసినా పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. పడుకొని అట్లీస్ట్ మీరు లేట్గా లేగుస్తారు. లేట్గా లేచిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి, మనం గట్ క్లీన్ చేసుకోవాలి. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నిద్ర లేని అంటే నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి పగలంతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం అందరం మార్నింగ్ లేచిపోతాం, వాళ్ళకి మాత్రం మార్నింగే నైట్ వాళ్ళకి. ఆ మార్నింగ్ కూడా వెలుతురు ఉంటుంది కాబట్టి నిద్ర అంత పర్ఫెక్ట్ ఉండదు. సో వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ, అండ్ మెయిన్ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పొద్దున్నే లేచి మంచిగా ఒక 1/2 hour అయినా యోగా చేయండి. మీ మార్నింగ్ 11 అవ్వచ్చు, మీ మార్నింగ్ 12 అవ్వచ్చు, బట్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే ఫస్ట్ డే స్టార్ట్ విత్ మల విసర్జన. ప్రతి ఒక్కరండి, అది నైట్ షిఫ్ట్స్ కానీ డే షిఫ్ట్స్ కానీ ఎవరైనా సరే పొద్దున్న లేచిన వెంటనే దయచేసి అలా వెళ్ళి ఫ్లష్ చేసి రండి. మలం అనేది ఎంత క్లీన్ చేస్తే. కానీ అందరికీ అలా ఉండదు కదా. మల విసర్జనకి వాళ్ళకి చాలామందికి స్టిమ్యులెంట్స్ కావాలి, కాఫీ టీ తాగాలనుకుంటారు, కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు. దానికి ఏంటంటే కారణం అలవాటు అయిపోయిందండి. అసలు ఒక హెల్దియెస్ట్ పర్సన్ అంటే మార్నింగ్ అలా దిగిన వెంటనే వితౌట్ ఎనీ డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా మోషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు హెల్దీ అంటానే. అయితే అది దాన్ని అలవాటు చేస్తాము. టీ తాగితే మోషన్ అవుతుంది, కొంతమంది సిగరెట్ తాగితే మోషన్ అవుతుంది, కొంతమంది వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది. అది అలవాటు అయిపోయింది మన బాడీకి. ఏ అలవాటు అయినా సరే ఇమీడియట్గా నార్మల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. మనం కొద్దిగా నైట్ మనం ఎర్లీగా తినడము, త్రూఅవుట్ ద డే కూడా వాటర్ ప్రాపర్గా తాగాలి. మీకు అన్ని విషయాల్లో చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ప్రాపర్గా తాగండి, టైంకి ఫుడ్ తినండి, ఎర్లీగా పడుకోండి. మీరు 12 గంటలకు పడుకుంటున్నారు, మార్నింగ్ వద్దన్న మోషన్ ఎక్కడ వస్తుంది? రానే రాదు. మనం తాగాలి, నీళ్లు తాగాలి, టీ తాగాలి, నడుము ఇటువంటి తిప్పాలి, ముందుకు వెనక్కి వాక్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే మోషన్ అవుతుంది. అంటే ఇది ఒక వ్యసనం అయిపోయింది. ఇది లేకపోతే ఇంకా రాదు మోషన్ అన్నట్టు. అంతే కదా. ఎర్లీగా తినండి. అంటే బై 7 మీరు పడుకునేది 9:30కి అయితే మీ డిన్నర్ 6:30కి అయిపోవాలి. మీరు 10కి పడుకుంటున్నారంటే 7కి స్లీప్ మనకి డిన్నర్ అయిపోవాలి. మీరు 11-12కి పడుకుంటున్నారంటే మీరు 8 లోపల డిన్నర్ అయిపోవాలి. ఆ 11-12 వరకు ఎందుకు తెచ్చుకోవాలి?
9:30కి పడుకోవాలంటే 6:30 డిన్నర్ ఫినిష్ చేస్తున్నాం కదా. ఆ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్కి. ఆ డిన్నర్ అనేది మనం హెవీగా అవి ఇవి అన్నీ తినేసేయకుండా సాత్వికంగా ఉండాలి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఈ 2 అనేవి లైట్ ఫుడ్స్ ఉంటేనే బెటర్ మనకి. కొద్దిగా మంచి అన్నీ ఉండాలి. అంటే కంబైన్డ్ ఇడ్లీ వండుతున్నాము, ఇడ్లీ తినాలనిపించింది మీకు, ఇడ్లీలో కొద్ది క్యారెట్ సొరకాయని తురిమేసి కొద్ది మునగాకు పౌడర్ వేసి బాగా కలిపి దాన్ని ఇడ్లీ చేసుకోండి. మోర్ న్యూట్రిషన్, ఈజీ డైజెషన్, మార్నింగ్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనమాట. ఇది ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది పొద్దున్న. సో ఇవన్నీ అంటే సరే నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఇలాగా, మధ్యాహ్నం పూటలు చాలామంది భోజనం చేశాక ఒక కునుకేయాలి అంటారు. వేయాలా వేయకూడదా? అంటే నిద్రపోవడం కరెక్టా కాదా? నిద్రపోతే ఒళ్ళు వచ్చేస్తారని కొంతమంది అంటారు, ఓ పావు గంట నిద్రపోతే చాలా మంచిదని కూడా మరి కొంతమంది అంటారు. ఏం డాక్టర్ షగుఫ్తా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సున్నా గారు, ఫుల్గా తినే వాళ్ళకి నిజంగా నిద్రపోవాలి ఖచ్చితంగా. వాళ్ళకి నాప్ వేయకపోతే సరిపోదు. ఫుల్గా తినడం ఎందుకు, నిద్రపోవడం ఎందుకు, పొట్ట తెచ్చుకోవడం ఎందుకు, రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? సో లంచ్ అన్నిక ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. మనం కడుపు ఎంత ఉంటుందండి, అది చెయ్యంత పొట్ట. దీనికి ఫుల్గా వేసేసామనుకునే అలిసిపోతాం, నిద్ర వచ్చేసి పని మీద ధ్యాస ఉండదు మనకి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం పడుకోమంటామా? లేదు, స్కూల్ అయిపోయినంటే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి లైట్ ఫుడ్ పెడతారు. ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పడుకోవాలనిపిస్తుంది అనే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. హెవీగా తింటున్నారు మీరు, దాని అర్థం మధ్యాహ్నం సేపు ఎప్పుడు మంచిది కాదు. అదే. సో కాబట్టి మధ్యాహ్నం అనేది మీల్లో మంచిగా రైస్ ఉండాలి, ఆకుకూర ఫ్రై ఉండాలి, వెజిటబుల్ కర్రీ ఉండాలి. అది తిన్న ఒక 15-20 నిమిషాల తర్వాత పల్చటి మజ్జిగ ఉండాలి. క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించి కర్రీస్ ఎక్కువగా తీసుకోండి. ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని హాఫ్ అన్ అవర్ గ్యాప్ లేదంటే 15-20 మినిట్స్ గ్యాప్ పల్చటి మజ్జిగలో అవిసి విత్తనాలు, జీలకర్రని దూరగా వేపేసి పౌడర్ చేసుకొని అది 1 స్పూన్ మధ్యలో కలుపుకొని తాగండి. ఈజీ డైజెషన్, నిద్ర రాదు, చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరు. ఓహో, అవిసి విత్తనాలు, జీలకర్రని పౌడర్ చేసేసుకొని దూరగా వేపుకొని పౌడర్ చేసుకొని అది మజ్జిగలో పల్చటి మజ్జిగలో 1 స్పూన్ కలుపుకొని తాగండి. బ్రహ్మాండమైన డైజెషన్. మోర్ అంటే బ్రెయిన్ కూడా చాలా, ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఇందులో, ఫ్లాక్స్ సీడ్స్లో. బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. omega-3 అంత అవసరం మనకి. నేను ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను సప్నా గారు. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పిస్తా పప్పు, ఇవి 4 చాలా ఇంపార్టెంట్. కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకో. ఈ 5టిని మంచిగా 50 గ్రాములు ఎక్కువ తెచ్చేసుకొని పాడు చేసుకోకండి. 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని లైట్గా దోరగా పచ్చిగా తీసుకుంటే కొంతమందికి ఇండైజెషన్ అనిపిస్తుంది. దోరగా వేపేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ 5 బ్రహ్మాండం అండి. బ్రెయిన్కి, హార్ట్ని ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, నెగిటివ్ థాట్స్ రాకుండా బాడీలో. ఇందులో కూడా ఆడవాళ్ళల్లో చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చాలా అధికమైపోయి కదా. ఈ 5 రకాల సీడ్స్ని పౌడర్ చేసుకొని డైలీ ఇడ్లీలో వేసుకుంటారా, దోశల్లో వేసుకుంటారా, మజ్జిగలో కలుపుకొని తాగుతారా, పాలలో కలుపుకొని తాగుతారా, మీరు ఎవ్రీడే 1 or 2 టీ స్పూన్స్ తీసుకోండి. మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. మీ ఓవర్ థింకింగ్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీస్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. స్లీప్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు. అంటే హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్లు అస్సలు రావు. ఎందుకంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన శరీరానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరమో, దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో అవన్నీ కవర్ అవుతాయి అనమాట. చాలా బాగుంది డాక్టర్ షగుఫ్తా. అయితే కాఫీ, టీ కన్జంప్షన్ గురించి మాట్లాడదాం. టీ, కాఫీ, గ్రీన్ టీ వీటి వల్ల నిద్ర రావడం తగ్గిపోతుంది అంటారు. నాకు 4 తర్వాత కాఫీ తాగితే నాకు నిద్ర పట్టదని, అంత పనిచేస్తుంది అంటారు ఇవన్నీ? ఇవి బ్రెయిన్ ఒక అడిక్షన్స్ అండి ఇవన్నీ. నేను ఏమంటానంటే అది హెల్దీ కాదని తెలుసు, అది తింటే, అది తాగితే ఈ రోజు తాగుతుంటే ప్రాబ్లం లేదు. ఒక్కరోజు ఆపి చూడండి, విపరీతమైన హెడ్ఏక్. అవును, అంతే కదా. ఎడిక్షన్స్ ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఏది ఓవర్గా అలవాటు చేసుకోకండి. అది టీ కానీ, కాఫీ కానీ, ఏదైనా సరే అంతే, మంచిది కాదు. ఇప్పుడు మనము ఫాస్టింగ్స్ అంటారు, అంటే త్రూఅవుట్ ద డే ఏమి తినకుండా లంఘనం చేస్తాం. ఆ లంఘనం చేస్తున్నప్పుడు మనకి ఏం గుర్తు కూడా రాదు మనకి. కానీ టీ, కాఫీ తాగే వాళ్ళకి ఫాస్టింగ్ చేయమంటే ఇంపాసిబుల్. అంతే కదా. టీ తాగుతాను మేడం అంటారు. అలవాటు చేసుకోకండి. ఏది మంచి వ్యసనం మంచిది కాదు. డాక్టర్ షగుఫ్తా, చాలా మందికి నిద్ర పడుతుంది, రాత్రి బాగా కళలు వస్తాయి. అసలు కళలు ఎందుకు వస్తాయి అంటే, ఇది వైద్య పరిజ్ఞానంతో చూస్తే ఏమన్నా దానికి రీజన్ ఉంటుందా? చిన్నప్పుడు మా తాతగారు ఏమనేవారంటే, రాత్రి మీరు తిన్నది అరక్కపోతే ఆ డిస్టర్బెన్స్లో నీకు కళ్ళు వచ్చినట్టు ఉంటాయని. డెఫినెట్గా అండి, ఇది మెయిన్ రీజన్. మనం పడుకోవడానికి అట్లీస్ట్ 2 hours ముందు తినడం ఆపేసేయాలి. లేదు అనుకోండి, అది ఇండైజెషన్ వల్ల పొట్ట హెవీగా అనిపిస్తుంది. బ్రెయిన్కి డిఫరెంట్ థాట్స్, అంటే ఈరోజు పగలంతా ఏదైనా పని చేసి ఉంటాం, ఇంట్రెస్ట్ పెట్టి చేసి ఉంటాం కదా, అది ఆ కళ్ళలాగా మారిపోతుంది. అంతేనా? అంతే. ఇప్పుడు మొబైల్ చూస్తున్నాం, ఏదో ఒక సీన్ చూస్తున్నాం. ఈ నైట్ టైమ్స్ అంటే ఇంకా కంపల్సరీ చాలా వరకు పొరపాటు యంగ్స్టర్స్, ఆ పొరపాటు వాళ్ళకి తెలుసు, దయచేసి అవి చేయకండి. చేసి అదే థాట్స్తోనే పడుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత అంటే ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ దేనికి మంచితనానికి యాక్సెప్ట్ చేయదు చెప్తే వినడానికి. పేరెంట్స్ ఏదైనా చెప్పారనుకో, చేద్దాంలే, చూద్దాంలే అనిపిస్తుంది. సో కాబట్టి దయచేసి
అందుకనే నిద్రలో కలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుకోవాలి అంటే ఒకటే పడుకున్నట్టున్నప్పుడు మొబైల్ చూడొద్దండి, పడుకోవడానికి 2.5 3 hours ముందు తినడం ఆపేసేయండి. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే మీరు పడుకుంటున్న 5 hours స్లీప్ కూడా త్రూఅవుట్ ద డే మిమ్మల్ని యాక్టివ్గా ఉంచడానికి చాలా కాపాడుతుంది. మనం నిద్ర లేచినప్పుడు బాగా నిద్ర పట్టింది, మనం ఫ్రెష్గా ఉన్నాం అనడానికి కొన్ని తార్కాణాలు చెప్పండి. చాలాసార్లు నిద్ర లేచాక కూడా టైర్డ్గా అనిపిస్తుంది, ఎక్కడో అంటే ఆక్సిజన్ సరిగ్గా అందనట్టుగా, యూ డోంట్ అంత ఫ్రీగా హాయిగా ఉండదు. దానికి కారణాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే అసలు కళ్ళు ఓపెన్ చేసిన ఇంకొద్దిసేపు పడుకోవాలి అనిపించిన రోజు మీరు పొరపాట్లు ఎక్కడో చేస్తున్నారని అర్థం. అంటే మనం లేచినప్పుడు అంత చైతన్యంతో ఉజ్వలంగా ఉండాలి. మొత్తం మార్నింగ్ అంటేనే ఫ్రెష్నెస్. సూర్యుడు అసలు మనం ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి. చందమామ అంటే చల్లగా ఉండాలి. సూర్యుడు భగవానుడు మన బాడీలో ఒక ఎనర్జీని తెచ్చేస్తాడు. లేస్తూ బాగా డిస్కంఫర్ట్గా ఇంకొద్దిసేపు పడుకుందాం, అలారం ఆపుదాం, తర్వాత లెగుద్దాం, ఇవన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో మీ బాడీలో ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయిపోయాయని, మీరు సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, సరిగా సంథింగ్ అన్ని సరిగా లేవు అని దాని అర్థం. మీకు అన్ని టెస్టులు అవసరం లే, మీకు ఏ టెస్టులు అవసరం లే. ఫస్ట్ పొద్దున్నే అలారం ఆపేసి పడుకుంటున్నారా, లేదంటే అలారం పెట్టుకోకుండా కూడా ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నారు, ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. లేచిన వెంటనే యాక్టివ్గా గట్లోకి వెళ్ళిపోయి మొత్తం వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేసేసేయాలి. ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్ స్వప్న గారు. తీసుకుంటున్న ఆహారంలో న్యూట్రిషన్ తీసుకొని చెత్తని ఎలిమినేట్ చేయాలి. తీసుకుంటున్న గాల్లో స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి, చెడు గాలిని వదిలేయాలి. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే బ్యూటిఫుల్ థింగ్, డే స్టార్ట్ విత్ యోగా, ఎండ్ విత్ మంచి స్లీప్, మంచి డ్రీమ్స్. అంతే. అలాగా నిద్రపోయే ముందు చాలామంది గో ఫర్ అ లాంగ్ వాక్ అంటారు. ఆ చీకట్లో, ఆ ఏకాంతంలో మంచి లైట్ మ్యూజిక్ విను, రిలాక్స్ అవుతుంది బ్రెయిన్ అని. అది మంచి పద్ధతి అంటారా? అంటే మళ్ళీ బాడీ యాక్టివేట్ అయిపోతుందా? అంతే కదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పొద్దున్నే యాక్టివ్గా ఉండాలంటే యోగా చేసుకోవాలి, మంచిగా చన్నీళ్ళతో స్నానం చేయాలి. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, చన్నీళ్ళతో చేయాలి, వెన్నీళ్ళతో చేయాలి. డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేసి యోగా చేసుకొని డే స్టార్ట్ చేయాలి. నైట్ పడుకునేటప్పుడు చన్నీళ్ళతో స్నానం చేసి వాకింగ్కి వెళ్ళి వస్తే నిద్ర వస్తుందా అండి? డే ఎండ్ విత్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని జస్ట్ మెడిటేషన్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ చేయదు. కాబట్టి నైట్ వాకింగ్స్ చేయడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ, సో 100% అంటే ఇంకా టైం లేదు అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఇది మంచిది కాదు, దీన్ని ఎర్లీగా మార్చుకోవడానికి ట్రై చేయండి స్లోగా. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, దాన్ని అందరూ అండర్మైన్ చేస్తారు. కానీ డాక్టర్ షగుప్తా అంతా నిద్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, చాలామంది నైట్ డ్రెస్సెస్ ఏ మెటీరియల్లో ఉండాలని పెద్ద డౌట్. ఇప్పుడు నైట్ డ్రెస్ కల్చర్ యాక్చువల్లీ ఇలా గత మేబీ 2-3 దశాబ్దాలుగా ఎక్కువైంది. ఇదివరకు లేకపోతే ఇంట్లో పొద్దునుంచి ఏ బట్టలు వేసుకుంటే దానిలో నిద్రపోయేవారు పెద్దవాళ్ళందరూ. కానీ ఇప్పుడు చెప్పండి, నైట్ డ్రెస్ వేసుకుంటే ఎలాంటి మెటీరియల్లో ఉండాలి? ఎక్కువ నైట్ డ్రెస్సెస్ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో పాలియస్టర్తో చేస్తారు, మీకు తెలుసు కదా. ఈ చిన్నపిల్లల నైట్ డ్రెస్సెస్ అయితే మరీ ఎక్కువ. సో మనం ఏ డ్రెస్, సాటిన్ నైటీలు వేసుకుంటారు కొంతమంది, స్పన్ నైటీలు వేసుకుంటారు, ఏది బెస్ట్ అంటారు? దయచేసి కాటన్ బెస్ట్. కాటన్, ఖాదీ క్లాత్ కానీ కాటన్, ప్యూర్ కాటన్స్ మంచి. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, పడుకుంటున్నప్పుడు వేసుకున్న దుస్తులు, ఇన్నర్స్, ఈ రెండు పర్ఫెక్ట్ ఉండాలి. అసలు కొన్ని రోగాలు రావు, కొన్ని క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్. పడుకుంటున్నామంటే కంప్లీట్గా కంఫర్టబుల్గా పడుకోవాలి. టైట్గా పాలిస్టర్ డ్రెస్సులు వేసుకొని అవన్నీ అసలు మంచిది. సో ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్ క్వశ్చన్, లేడీస్ ఇన్నర్ వేర్ కూడా టైట్ బట్టలు వేసుకోవద్దంటారు. దాని గురించి మీరు ఒక యాజ్ అ డాక్టర్ వాట్ యూ రికమెండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్ దుస్తులు అయితే వేసుకోవద్దు. చాలా వరకు మనం చిన్నపిల్లల్లో పాతకాలంలో కాటన్తో ఇన్నర్స్ చేసేవాళ్ళు, అంటే చిన్నపిల్లలకి, అమ్మాయిలకి. సో మ్యాక్సిమం వేసుకుంటున్న దుస్తులు కొద్ది కాస్ట్లీ ఉన్నా పర్లేదు, దయచేసి బయట వేసుకున్న దుస్తులకి కాస్ట్లీ పెట్టి ఏం ప్రయోజనం ఉండదు, చూపించుకోవడం తప్ప. ఇన్సైడ్ దుస్తులు కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మీకు క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వెజనల్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్, తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎందుకు కామన్ అయిపోతున్నాయంటే 70% ఓన్లీ బికాస్ ఆఫ్ బట్టలు. మనం ఇన్సైడ్ వేసుకుంటున్న ఇన్నర్స్ని అట్లీస్ట్ 3 months ఒకసారి మార్చండి దయచేసి. అంతే, దయచేసి మార్చండి. 3 months ఒకసారి మార్చాలా? డెఫినెట్గా 3 to 6 months అట్లీస్ట్ మార్చండి. మనం ఎవ్రీడే వాష్ కూడా ప్రాపర్గా చేయాలి. కొద్దిగా వేడి నీళ్ళల్లో కొద్దిగా లైట్గా సాల్ట్ కానీ బేకింగ్ సోడా వేసుకొని నానబెట్టేసి 5 minutes తర్వాత తీసేసి దాన్ని వాష్ చేసేసి వేసుకొని. ఇన్నర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అమ్మాయిల్లో చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పి అండ్ రకరకాల ఇన్నర్స్ చూస్తే డార్క్ వైటిష్ ప్యాచ్ కలర్లో ఉంటున్నాయి, ఎంత వాష్ చేసినా ఇది పోవట్లేదు అంటుంటారు. మీరు దయచేసి బయట బట్టలు వేసుకుంటూ కొంటారు, వద్దనా కొంటారు కానీ, బట్ ఇన్నర్స్ మార్చండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాటన్ ఉంటే దయచేసి తెచ్చుకోండి, లేదంటే మంచి బ్రాండ్ చూసుకొని మనం తీసుకోవాల్సిందే. అది కూడా నేను చాలా మంది చెప్తాను, సీ షేప్ బ్రాస్ కూడా వాడండి, ఆడవాళ్ళకి చాలా మంచిది. బెటర్ టీ షర్ట్ బ్రాస్ చాలా బెటర్. నైట్ షీ షేప్ బ్రాస్ అని ఉంటాయి, ఏబిసి సి షేప్ బ్రాస్ అంటే మొత్తం కవర్ అయ్యేలాగా ఉంటాయి, చాలా మంచివి. అంటే ఇవన్నీ చూడండి అవసరం.
కొన్ని చెప్పలేరు, కొన్ని అడగలేరు. అవును కదా. సో మనం అట్లీస్ట్ మనమన్నా చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి తెలియదు. సో కాబట్టి కంపల్సరీ కంఫర్టబుల్గా ఉండాలి. అండ్ సి షేప్ బ్రాస్ తెచ్చుకోండి. ఇన్నర్స్ కూడా 3 monthsకి 6 months ఒకసారి కంప్లీట్గా మార్చండి. దయచేసి అవి పడేసి కొత్తగా కొనుక్కోండి కావాలంటే. చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగా చెప్తున్నారు డాక్టర్ షగుఫ్తా. సో ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫేస్కి కానీ తలకి కానీ మనం ఏం పెట్టాలి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే తల పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు చాలామంది తల కట్టుకోవాలి, పైన ఎక్కడ కట్టేసుకుంటే బెటర్ అంటారు. మరి కొంతమంది జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు అంటారు. ఇలా ఏమన్నా మనకి నమ్మకాలతో కూడినవి కానీ వైద్యపరంగా కానీ ఉన్నాయా? వైద్యపరంగా చెప్తే మాత్రం ఒకటి, హెయిర్ని కొద్దిగా లీవ్ చేసుకొని పడుకోవడం చాలా ఇంపార్టెంట్. షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి అండ్ లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి రివర్స్ కోమ్ చేయండి. మీకు ఎవరికైనా జుట్టు రాలుతుందా, డెఫినెట్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ జుట్టు అంతా ముందుకేసి రివర్స్ కోమ్ చేయండి. రివర్స్ కోమ్ చేసి సాఫ్ట్గా అల్లుకోండి, కిందన బ్యాండ్ వేసి పడుకోండి. అప్పుడు నీట్గా ఇది చేయకండి, అంటే బ్రెయిన్కి ప్రాపర్ బ్లడ్ సప్లై అవ్వాలి కదా. సో నార్మల్గా అల్లుకొని బ్యాండ్ వేసుకొని పడుకోండి. ఫుల్గా ముడి కట్టేసి పైన పెట్టేసి పడుకుంటే పొద్దున్నే హెడ్ఏక్ వస్తుంది మీకు. అవును, చాలా మందికి అదే కదా. మీ రూమ్లో 4 రోజులు బంధిస్తే మనం ఎట్లా ఇదైపోదు. అట్లా జుట్టు అంతా టైట్ కట్టేసి పైన పెట్టామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, హెడ్ఏక్, మైగ్రేన్స్, రకరకాల ఇష్యూస్. హెయిర్ ఆయిల్ పెట్టండి. కొబ్బరి నూనెలో కరివేపాకు, మెంతులని వేడి చేసి పెట్టుకొని ఆయిల్ని వారానికి 2 సార్లు అయినా సరే. అధికంగా డాండ్రఫ్ ఉంటే ఎక్కువగా ఆయిల్ పెట్టద్దు అని చెప్తాను. బట్ డాండ్రఫ్ లేదు, హెల్తీగా ఉందంటే ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టేసి మంచిగా తల దువ్వుకొని హ్యాపీగా పెట్టుకొని అల్లుకొని మంచిగా ఫేస్ కూడా కొద్దిగా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని, మీ దగ్గర ఏదన్నా విటమిన్ సి సీరం ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు న్యాచురల్గా మీకు కొద్దిగా, మనం ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్దిగా పచ్చిపసుపు ఉంటే పచ్చిపసుపు కొద్దిగా హనీ కలిపేసుకొని ఫేస్కి అలా పెట్టేసుకొని పాలమీగల్లో కొద్దిగా కలిపి పెట్టేసి 5-10 minutes తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఆ రెమెడీస్ ఎలా ఉంటాయంటే స్వప్న గారు, ఇండివిజువల్గా మనం స్కిన్లో డ్రైనెస్ ఉండొచ్చు, కంబైన్డ్ స్కిన్ ఉండొచ్చు, లేదంటే నార్మల్ స్కిన్ ఉండొచ్చు. అలా ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి ఏ రెమెడీ అయినా సరే చెప్పి అప్లై చేసే ముందు అందరూ ఒకటే చెప్తాను నేను, అప్లై చేసే ముందు మన స్కిన్ కైండ్ ఆఫ్ థింగ్ మనకు తెలిసిన డాక్టర్ని కూడా ఒకసారి కలిసి, లేదు మనకి రెగ్యులర్గా అప్లై చేస్తున్నప్పుడు అది పడింది అనుకోండి, అదే కంటిన్యూ చేయండి. కొత్తవన్నీ అప్లై చేసేసి ఇంకా బాగా గ్లో రావాలంటే ట్రై చేస్తే ఉన్నది ఏదో అంటారు చూడండి, అట్లాంటి అయిపోతుంది. కాబట్టి హెల్దీ మంచి ఆహారం తినండి, ఆలోచనలు మంచిగా ఉంచుకోండి, పాజిటివ్ థింకింగ్. ఈరోజు జరిగిన సమస్య రేపు రావాలని లేనే లేదు. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే అది రేపు వస్తుంది, ఎల్లుండి కూడా వస్తుంది. వదిలేయండి, ఈరోజు జరిగింది అయిపోయింది, వదిలేద్దాం. రేపు ఇంకా బాగుంటుంది. రేపు మంచి ఆహారం తింటాను, యోగా చేసుకుంటాను, తొందరగా పడుకుంటాను, అందరితో కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటాను. ఇది ఫస్ట్ ఇవ్వండి బ్రెయిన్కి. ఒక టార్గెట్ ఇస్తే అట్లీస్ట్ 50% అన్నా బెటర్ చేసుకుంటుంది బ్రెయిన్. ఎవ్రీడే ఒక బ్యూటిఫుల్ స్మైల్, పాజిటివ్ థింకింగ్. మీరు ఏ రెమెడీ చేసినా చేయకపోయినా మంచి ఆహారం తింటే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. చాలా బాగుందండి. మనకి నిద్ర వచ్చే వాసనలు ఏంటండి? లావెండర్ ఒకటి చెప్తారు, శాండిల్ స్మెల్ బాగుంటుంది, జాస్మిన్ స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ కూడా నిద్రని అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇవన్నీ నిజంగా అనిపిస్తుంది డాక్టర్ షగుఫ్తా మనకి, అంటే ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఇవన్నీ రిచువల్స్ పెట్టుకోవడం వల్ల మనకి లైఫ్ పట్ల ఎంత ఒక శ్రద్ధ ఏర్పడుతుంది, ఒక బ్యూటిఫుల్ రొటీన్తో. చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తాను స్వప్న, పాతకాల పద్ధతులు ఇవన్నీ ఏమిలే. తొందరగా పడుకునేవాళ్ళు, తొందరగా లేచేవాళ్ళు, లేచిన తర్వాత వాళ్ళు పొలాల పనులు చేసుకునేవాళ్ళు. అప్పుడు అవన్నీ ఉండేవి, ఇప్పుడు లేవు. కాబట్టి ఏదో ఒక వర్కౌట్, యోగా చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా వారానికి ఒకసారి కానీ పిల్లలకి రాళ్ళుప్పులో కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసి వేడి నీళ్ళు స్నానం చేయించండి. మెయిన్ ఇంపార్టెంట్, టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి అండ్ స్కిన్ చాలా, అంటే ఇప్పుడు రాళ్ళుప్పు పసుపు కొద్దిగా వేసుకుంటే, మందార పూలు కూడా కొద్దిగా స్మాష్ చేసేసుకోండి. జస్ట్ రాళ్ళుప్పు పసుపు అయితే మనకి పాతకాలంలో దిష్టి పోవడానికి తీసేవాళ్ళు. మనం ఎటైనా ట్రిప్కి వెళ్ళి వచ్చామనుకోండి, ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళాము, మ్యారేజెస్కి వెళ్ళాము, అంతా అంతా దిష్టి పట్టేసిందని చెప్పేసి పాతకాలంలో మా అమ్మమ్మ కూడా చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇంత రాళ్ళుప్పు తీసుకొని పసుపు కలిపేసేవాళ్ళు. నేను చదువుకున్న తర్వాత, నేను డాక్టర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే అలా చేయడం వల్ల నాకు కంప్లీట్గా టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. మెయిన్ బాగా అలిసిపోయి వస్తాం కదా, సాల్ట్ వాటర్తో స్నానం చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి. సో ఓకే, అంటే అలిసిపోయి వచ్చిద్దాం అంటే మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వచ్చాము. ఆ నార్మల్ రొటీన్ ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవడానికి మనం సాల్ట్ వాటర్తో పసుపుతో స్నానం చేయాలా, రాళ్ళుప్పులో కొద్దిగా పసుపు కలిపేసి వేడి నీళ్ళు వేసేసి మంచిగా స్నానం చేయండి. చిన్న చిన్న చిట్కీలా ఇవన్నీ మనకు ఇంట్లో ఉండేటివి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం, తర్వాత మంచిగా ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని, తర్వాత మన మందార ఆకులు, మందార పూలు కొన్ని మనం వేసుకుంటే, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత కండిషనర్స్, చాలా డ్రై అయిపోతుంది హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి ఇలాంటి వండుకునే వాళ్ళకి, జస్ట్ ఈ 4 కాంబినేషన్స్ని ఒక మనం కండిషనర్ లాగా తల స్నానం చేసాక అప్లై చేసేసి కొద్దిగా 2 minutes నుంచి తర్వాత స్నానం చేసి స్మూత్గా ఉంటుంది. న్యాచురల్ రెమెడీ. ఫైనలీ డాక్టర్ షగుఫ్తా,
ఐడియల్గా మనకి ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ కన్స్టెంట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్లీప్ అండ్ బెస్ట్ టైమ్ టు వేకప్? సో మెయిన్ ఇంపార్టెంట్ ఎర్లీగా పడుకోవాలి. 9:30, 10 కల్లా ప్లాన్ చేసుకొని పడుకోండి. బై 5కి లెగిసిపోండి. 5కి లేవాలి. మరి బ్రహ్మముహూర్తం అంటారు కదా, 3:15, 3:20కి, దాని శాంక్టిటీ కూడా ఉండుంటుంది కదా చాలా. బ్రెయిన్ మీరు ఎర్లీగా అంటే ఇప్పుడు మీరు 7:30 to 8:30, 8:30, 9 లోపల పడుకున్నారు అనుకోండి, మీరు ఎర్లీగా 4కి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. 4, 3:30కి లేచే వాళ్ళు మెడిటేషన్స్ చేసుకొని వాళ్ళకి ఏ సమస్య ఉండదు. స్వప్న గారు 100% చెప్తున్నాను. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి పొద్దున్నే ధ్యానం చేసుకొని ఎక్సర్సైజ్ కానీ ప్రేయర్ చేసుకొని మంచిగా మనకు దేవుడితో మంచిగా మన సమస్యలన్నీ దేవుడికి చెప్పుకోవడం. సమస్యల కన్నా కూడా ఫస్ట్ నేను దేవుడితో ఒకటే విషయం చెప్పమంట, ఇంత అందంగా ఇంత హెల్దీగా ఉంచినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు అని చెప్పిన తర్వాత మిగతా కంప్లైంట్ చెప్పండి. కంప్లైంట్లో బాక్స్ లాగా దేవుడికి అన్ని చెప్తూనే ఉంటారు, నువ్వు ఇట్లా చేయలేదు, నువ్వు ఇట్లా చేయలేదు, నువ్వు అట్లా చేయలేదు. చాలా బాగా చెప్పారు. దేవుడికి మనము ఆయన ఇచ్చిన గొప్ప దాన్ని కూడా మనం చెప్పాలి. ఫస్ట్ ఆయన కూడా ఆనందపరచాలి కదా. దేవుని ఫస్ట్ ఆనందపరచండి. మనలో ఉన్న గొప్ప ఇంత క్రియేట్ చేసావు దేవుడా, నాలో ఇంత గుడ్ థింగ్స్ని క్రియేట్ చేసావు, నేనే నా చేతుల్లో నన్ను పాడు చేసుకున్నాను, దీన్ని పర్ఫెక్ట్ చేయడానికి నాకు కొద్దిగా సహనం, ఓపిక, కరెక్ట్గా తినే పద్ధతిని కరెక్ట్ విధానంలో చేయడానికి సహకరించావు దేవుడా అని అడగాలి. ఫస్ట్ నువ్వు ఇట్లా చేసినావు, అలా చేసినావు, ఇట్లా చేసినావు. మనమే రోగాలు తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తగ్గించమంటే ఎట్లా తగ్గిస్తారు? ఆయన ఒకటే నీకు ఒక హ్యూమన్ బాడీ అనేది ఒక అద్భుతం. అవును. ఆ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు 100 ఏళ్ళు కాదు 120 ఎన్నేళ్ళు బతుకుతారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేది ఏంటి? టెంప్టేషన్స్, క్రేవింగ్స్, అవి తినాలి ఇవి తినాలంటే రోగాలు వస్తాయి, తొందరగా పోతాం. అంతే కదా. జస్ట్ టెంప్టేషన్స్, క్రేవింగ్స్ అని ఫీలింగ్స్ మాత్రమే. దయచేసి ఆ ఫీలింగ్స్ని పక్కన పెట్టండి. ఆరోగ్యం అనేది ఎప్పుడు ఒక గోలీ వేసుకోవద్దు, ఎప్పుడు నెగిటివ్ థాట్ రానివ్వద్దు, ఎవరి గురించి చెడుగా ఆలోచించొద్దు. అతిగా ఇప్పుడు నువ్వు కూడా కోల్పోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ ఎక్కువైపోయింది, అదొకటి. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువైపోయి అంటే సెల్ఫ్ నెగిటివ్ టాక్ అంటే నెగిటివ్గా ఆలోచించడం. మన ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్తే వస్తారో లేదో జాగ్రత్తగా, ఏమైనా అయింటదేమో, యాక్సిడెంట్ అయింటదేమో, ఈ నెగిటివ్ థాట్స్ తీసుకోవద్దండి దయచేసి. అది ఒకవేళ బై ఛాన్స్ తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ అది కొన్ని కేసెస్ అండి మనం నిజంగా బిలీవ్ చేయాల్సింది. నెగిటివిటీ వద్దు, నెగిటివ్ థాట్స్ తీసుకోవద్దు. అండ్ చాలామంది మెయిన్ పొరపాటు ఏం చేస్తారంటే ప్రతి రోగాన్ని ఒక చిన్న దగ్గు వచ్చిందని గూగుల్లోకి వెళ్ళి ఏఐకి వెళ్ళి అడిగేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏంటి 10 పాయింట్లు ఇచ్చింటారు. మేబీ బికాస్ వెదర్ వల్ల దగ్గు వచ్చిందేమో, లేదంటే మీరు మేబీ ఫ్లమ్ ఎక్కువ ఫుడ్ తినడం వల్ల దగ్గు, లేదు మీకు నిమోనియా ఉందేమో, రకరకాలు అంటారు. వాళ్ళు 5 పాయింట్స్ పర్ఫెక్టే ఇచ్చింటారు. ఆ 5 పాయింట్లే మీవి. కిందన మేబీ లీడ్స్ టు నిమోనియా, లేబీ లీడ్స్ టు టీబీ కూడా. మనం టీబీ నిమోనియాని పట్టుకుంటాం, ముందు పాయింట్ వదిలేస్తాం, మోస్ట్ నెగిటివ్ తీసుకుంటాం. నెగిటివ్. అదే శరీరంలో ప్రతి అణువుకి పాజిటివిటీ ఉండాలి. ప్రపంచం ఇటు అయిపోతున్నా నేను స్ట్రాంగ్గా ఉంటా, నేను ఆరోగ్యంగా ఉన్నా అంతే. మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఆరోగ్యం తెచ్చుకొని మంచిగా ఉంటారా సెకండరీ థింగ్. నేను ఆరోగ్యంగా ఉన్నానన్న నమ్మకమే మిమ్మల్ని 100% నిలబడుతుంది. పాజిటివ్ థింకింగ్ స్వప్న గారు, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఏ డాక్టర్కి వెళ్ళడానికి ముందైనా సరే నమ్మకంతో వెళ్తాం, అక్కడ ఏం చెప్పినా అది ఫాలో అవుతాం, ఖచ్చితంగా తగ్గుతుంది. నమ్మకం లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ పర్ఫెక్ట్ డాక్టర్ అయినా సరే మీరు నమ్మకం లేకుండా వెళ్ళారనుకోండి, ఆయన 100 చెప్పినా మీకు బాడీకి ఎక్కదు అది. సో నమ్మకం అనేది, ఆ పాజిటివ్ వైబ్ ఉండాలి మన బాడీలో. ఆనందము, హ్యాపీనెస్. నా శరీరాన్ని నేను కాపాడుకుంటాను దేవుడా, ఇంత బ్రహ్మాండమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ దేవుడా. దీనికి నేను ఇంకా మంచిగా, ఇంకా బ్రైట్, ఇంకా హెల్దీగా చేసుకుంటాను. నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా నేను ఇంకా మంచిగా ఉంచుతాను. కొన్ని వర్డ్స్ ఎలా అంటే ఇది ఆరోగ్యమే, ఓన్లీ రెమెడీ చెప్పట్లేదు మీరు అని వెయిట్ చేయకండి. రెమెడీలు మనం 100 వీడియోల్లో చెప్పుకున్నాం, అంతే కదా. ఈరోజు రెమెడీలతో కాకుండా శరీరాన్ని ఆ రెమెడీ అంటే మనం ఏమైతే ఆహారం తింటామో దాని ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఓవరాల్గా మనం బాగుండాలంటే ఇవన్నీ బాగుండాలి, అంతే. ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని మనము చాలా జాగ్రత్తగా సున్నితంగా కాపాడుకుంటూ వెళ్తే ఎప్పుడు ఒక గోలీ వద్దు. మనం పడుకుంటున్నాం, ప్రశాంతంగా లెగుస్తున్నాం, వర్కౌట్ చేసుకుంటున్నాం. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ మీరు చేసుకోవడానికి నా నోటి ద్వారా మీకు చెప్పిస్తున్నాను అంతే. అయ్యో మీకన్నీ మీరు చెప్తే అదే శంకులో పోస్తే తీరుతాం. సో సుమన్ టీవీ వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు. బహుశా చిన్న చిన్న నెగిటివిటీస్ అందరిలో ఉంటాయి. ఫ్యామిలీ గొడవలు కావచ్చు, బయట వర్క్ ప్లేస్లో స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఏదున్నా మనకి ఉండే ఆస్తి మన ప్రశాంతత మెయిన్. అది ఎక్కడా కోల్పోకూడదు, అంతే. అది కోల్పోతే అయిపోయిందండి, అంతే. మీరు ఎంత హెల్తీగా తినండి, యోగాలు చేయండి, ప్రశాంతత లేదనుకోండి, చేసినప్పుడు కూడా ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. మనసు పెట్టి చేయండి ఏదైనా సరే.
అది తిండైనా సరే, పడుకుంటున్నప్పుడైనా సరే, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు సరే ప్రశాంతమైన మైండ్ ఉండాలి. కష్టమే నాకు తెలుసు, కానీ స్ట్రెస్ని తగ్గించుకో, యాంగ్జైటీ తగ్గించుకో అని చెప్పేస్తాం, కానీ మన వాళ్ళు వచ్చాక మన ఇబ్బంది అవుతుంది. బట్ ఏదైనా మంచిది మనం అనుకుంటే చేయలేమా చెప్పండి. అంతే. ఐ థింక్ ఇవాళ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా మౌలికమైనవి, బట్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర చక్కగా 6 గంటల సేపు కనీసం మంచి నిద్ర పట్టడం ఒక యోగం. సో ఆ యోగం రావాలంటే మన వైపు నుంచి కూడా మనం ప్రయత్నం చేయాలి. అవన్నీ గుర్తు చేశారు డాక్టర్ షగుఫ్తా ఇవాళ. సో ఐ హోప్ ఎవ్రీబడి, అందులో ఈ సీజన్ చాలా బాగుంది. మంచి వర్షాకాలంలో మన ఎమోషన్స్ కూడా కామ్ అవుతాయి, ఎండాకాలం అంటే తీవ్రంగా ఉండవు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వెదర్లో అందరూ కామ్ డౌన్ అయ్యి రిజ్యూవినేట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అన్ని కొత్త కార్యక్రమాలకి రెడీ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.